చంద్రహారంస్కి చాలా క్రేజ్ పెరిగిందట. ఒకప్పుడు గుత్తపూసలు అండ్ బొట్టుమాల లాగా చంద్రహారాలు కూడా ఇప్పుడు చాలా మంది వచ్చి రీడిజైన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ముత్యాలు యాడ్ చేసాము అండ్ ఇక్కడ చిన్న మోటివ్స్ యాడ్ చేసి గొట్టపూసలు యాడ్ చేసాము. ఇంత పెద్దగా అయిపోయింది. ఇంత చిన్న లైన్ నుంచి ఇంత పెద్దగా చాలా హ్యాపీ. కంప్లీట్ గోల్డ్ తో చాలా యూనిక్ అండ్ క్రియేటివ్. అండ్ ఇక్కడ కూడా మనము ఈ గోల్డ్ బాల్స్ వేసేసరికి కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది, లేకపోతే దగ్గరికి అయిపోయి కంటి పెట్టుకోవడానికి రాదు. ఇలా వస్తుందండి. ఎంత బాగుందో చూడండి. ఇంత హెవీనాగా పాప వేసుకుంటే తనకు చూడండి ఎంత హ్యాపీ. చాలా అండి. అండ్ ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది చూడండి. అంటే ఈ డాన్స్ నైట్స్ కలర్ కాంబినేషన్ అయ్యేసరికి ట్రెండీగా అయిపోయింది. ఇంకా సింపుల్ గా చాలా బాగుంది. మ్యారేజ్ మెమొరీ అండ్ మార్చొద్దు, నేను అలానే ఉంచేసుకుంటా అని చెప్తే మనం డిజైన్ చేసి చూపించాము. షీ సో హ్యాపీ. నల్లపూసల్లో ఉండే పెండెంట్ దానికి మోటివ్స్ యాడ్ చేసేసి కింద బీడ్స్ వచ్చేసరికి చాలా క్లాసీగా అయిపోయింది చూడండి. హాయ్ ఆల్, నమస్తే. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు Bsmart ఎవ్రీడే అండి, ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి. సో రాధా మేడం మీకు తెలుసు, రాధా ఘంటసాల జ్యువెలరీ డిజైనర్. అండ్ తినెవరో గెస్ట్ చేయండి చూద్దాం. నమస్తే అండి. కామెంట్ చేయండి మీరు గెస్ట్ చేయగలిగితే. సో రాధా మేడం సిస్టర్ అండి, శశికళ గారు. నమస్తే అండి. మ్యామ్ చెప్పండి. సో సిస్టర్, నేను ఇంకా 2-3 డిజైనర్స్ అందరము ఉంటాము. సో వచ్చినప్పుడు అందరికీ డిజైనింగ్ చేసుకోవాలి అంటే ఒక్కరి వల్ల అయితే కాదు. సో వీ నీడ్ మోర్ పీపుల్, మోర్ రిసోర్సెస్. అక్క జ్యువెలరీ చాలా మంది తీసుకొస్తుంటారు కదా, అసలు ఏంటి వాళ్ళ కన్సర్న్స్ అని మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? అందరివి డిఫరెంట్ జ్యువెలరీ ఉంటుంది, అందరికి ఒకేలాగా చేయము. ఎవరికి వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళకి డిజైనింగ్ చేస్తాము. వాళ్ళ టేస్ట్, వాళ్ళ బడ్జెట్ ప్రకారం మనం డిజైనింగ్ చేస్తాం. అండ్ ఏజ్ కూడా చాలా మటుగా కన్సర్న్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 50+ ఇయర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తగ్గట్టుగా మనం చేస్తాం. అంతే, వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు కూడా డిజైన్స్ అంతా సెలెక్ట్ చేస్తాం. అకేషన్ బట్టి చేస్తాము. వాళ్ళ దగ్గర ఉన్న ప్రీవియస్ నగలు. సో అందరికి అన్ని ఒకేలాగా రావు. అండ్ రూబీ గ్రీన్ నగలు అయితే అందరి దగ్గర ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి అవి సేమ్ డిజైన్స్ కోరుకుంటారు, వాళ్ళకి అవే సేమ్ డిజైన్ లాగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బొట్టుమాలైనా, గొట్టపూసలు సెట్ అయినా, లేకపోతే ఇంకేమైనా కాసు పెట్టి చేయడమా అనేది. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి చేసిస్తాము, వాళ్ళు నచ్చినందుకే చేస్తాము. మేమైతే ఏది ఫోర్స్ చేయలేం కాబట్టి. సో కస్టమర్కి అన్ని పెట్టి చూపిస్తాము, ఏది నచ్చితే అదే డిజైన్ చేస్తాము. కస్టమర్ చాయిస్. ఒక 30% కస్టమర్స్ అయితే మీ చాయిస్ ప్రకారమే అన్ని చెప్తారు. చాలా బాగా మంచి అవుట్పుట్స్ వస్తాయండి. మీ దగ్గర కూడా ఏదైనా ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటే పట్టుకొచ్చేయండి ఆర్ఆర్ జ్యువెలర్స్కి. బట్ అపాయింట్మెంట్ బేస్డే రావాలండి. ముందుగా వాట్సాప్ చేయండి మీ నగలు ఫొటోస్ అది ఇచ్చి, సో డేట్ అండ్ టైం అని చెప్తారు. ఆ టైంలో వస్తే మేడమ్స్కి మీకు ఇద్దరికి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీక్లో మ్యామ్ అసలు మన దగ్గర ఇప్పుడు బాగా నడుస్తుంది ఏంటి మ్యామ్? సో ఇప్పుడు గొట్టపూసలు, బొట్టుమాల ట్రెండింగ్ ఉంది. అండ్ చంద్రహారం అయితే చాలా ట్రెండ్ అయింది. ఎంతమంది చంద్రహారాల్లో ఇప్పుడు బాగా డిజైన్ చేసి ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 30 years, 60 years, 70 years చంద్రహారాలు అలానే వేసుకోకుండా పెట్టుకున్నారు. వేసుకున్నప్పుడల్లా తిరిగిపోవడము, లేకపోతే గుచ్చుగా అయిపోవడము అలా ఉండేసరికి అందరూ అలానే పెట్టారు. చంద్రహారాలు బాగా చేసాము. ఒక ఆల్మోస్ట్ ఒక 10 to 20 pieces ఈ వీక్లోనే అయినాయి. ఇవి బొట్టుమాలలు కూడా అవుతా ఉన్నాయి. చంద్రహారాలు బొట్టుమాలలో ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా చూపిస్తున్నారు. కస్టమర్లకు హెవీగా కనిపిస్తున్నాయి కదా, దాని నుంచి కస్టమర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే అండి, 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ నగా ఈరోజు చంద్రహారంతో అండి. చంద్రహారంస్కి చాలా క్రేజ్ పెరిగిందట. ఒకప్పుడు గుత్తపూసలు అండ్ బొట్టుమాల లాగా చంద్రహారాలు కూడా ఇప్పుడు చాలా మంది వచ్చి రీడిజైన్ చేయించుకుంటున్నారు. అండ్ చంద్రహారము ఇది ఆల్మోస్ట్ 50 years బ్యాక్ అండి. సో ఇది వాడట్లేదు, వేసుకున్నప్పుడు గుచ్చుగా అయిపోతుంది, ఒక దగ్గరికి అయిపోతుంది, గుచ్చుకుంటుందని కూడా చెప్తా ఉంది కస్టమర్. అంటే అది ఒక్క దగ్గర ఇలా అయిపోయేసరికి సో కొంచెం కంఫర్టబుల్ కూడా ఉండదు. వేసుకున్నప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ తాళి చైన్ ఉంటుంది, దాంతో పాటు మెల్లిగా పడిపోతుంది. సో అట్లా అయ్యేసరికి తనకు కంఫర్టబుల్ లేక అట్లానే పెట్టేస్తారు. మనం జస్ట్ ఈ సింపుల్ చిన్న మోటివ్స్ ఇచ్చేసరికి ఎంత బాగా సెట్ అయ్యింది. 4 lines. ఇప్పుడు మనం ఇక్కడ 6 lines ఇచ్చాము, పైన 4 lines ఇచ్చాము. అండ్ తనదే బ్యాక్ చైన్ ఉండింది. సో అంతా బ్యాక్ చైన్ అంతా వాళ్ళదే వాడేసి ఓన్లీ మన మోటివ్స్ ఒక్కటి ఇచ్చాము, అరౌండ్ 10 grams లోపల అంతే. ఓకే, అది విక్టోరియన్ మోటివ్స్ ఎందుకు సెలెక్ట్ చేశారు మ్యామ్? తనకు బాగా నచ్చింది విక్టోరియన్. అయితే తనకు ఉండే ఎగ్జిస్టింగ్ నగలు ఇప్పుడు అంతా విక్టోరియన్ ఎక్కువ నడుస్తున్నాయి కదా, దాంతో పాటు మ్యాచ్ చేసుకుందాం అని చెప్పి వేసుకున్నారు. తనది ఒకటి పాత వీడియోస్లో చూస్తే ఒకటి ఎనామిల్ వెంకటేశ్వర స్వామి చేసాం. తనకంతా కొద్దిగా డిఫరెంట్గా కావాలి.
కస్టమర్. అంటే సేమ్ అలానే ఒకలాగే ఉండేది ఇష్టం లేదనమాట, డిఫరెంట్గా ఉండాలి. అందుకని ఇలా చిన్న పెండెంట్స్, అంటే దీనికి కూడా అంత ఎక్స్ట్రా పెద్ద అవసరం లేదు, కాకపోతే ఇట్ హ్యాస్ టు సపోర్ట్ ద చైన్ అనమాట. ఓకే. సో ఇది మ్యామ్, ఇది చిన్న కాసు నెక్లెస్, ప్లెయిన్గా ఉందని చెప్పేసి మనము ఇట్లా డిజైన్ చేస్తే తనకు చాలా అంటే చాలా నచ్చింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వేస్తే 1 పీస్ చాలు. ఇప్పుడు ఒక సింపుల్ చౌకర్ లాగా వేసుకోవచ్చు. అంటే ఏం యాడ్ చేస్తాం మనం, ఓన్లీ ఒక 5 మోటివ్స్ యాడ్ చేస్తాం అంతే. దానివల్ల బ్యూటీ వచ్చేస్తుంది మనకి. అంటే మళ్ళీ వాళ్ళు పర్ల్స్ అలా కాకుండా గోల్డ్ పర్ల్స్ యాడ్ చేస్తున్నారు, మూవల్ కూడా. అవును, క్యూట్ గా ఉంది. సో ఇది రూబీ లాంగ్ హారం అండి. ఈ లాంగ్ హారంకి మనం బొట్టు చూయించాము అండ్ వేరే మోటివ్స్ చూయించాము, చాలా చూయించాము. తనకి ఇది బాగా నచ్చింది. గొట్టు పుసలు కలెక్షన్ లేదు నా వార్డ్రోబ్లో, సో ఐ వాంట్ టు గో ఫర్ గొట్ట పుసలు అని చెప్పి తను ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత పెద్ద సెట్ లాగా అయిపోయింది చూడండి. ఇది సింపుల్ ఒక సింగిల్ లైన్. ఇప్పుడు మనం ఇక్కడ ముత్యాలు యాడ్ చేసాము అండ్ ఇక్కడ చిన్న మోటివ్స్ యాడ్ చేసి గొట్ట పూసలు యాడ్ చేసాము. ఇంత పెద్దగా అయిపోయింది. ఇంత చిన్న లైన్ నుంచి ఇంత పెద్దగా అయ్యేసరికి చాలా హ్యాపీ. అండ్ కలర్ కూడా మనం రెడ్ అండ్ గ్రీన్ ఇచ్చేసరికి సో షీ కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టిపుల్ కలర్స్ ఆఫ్ శారీస్. అండ్ ముత్యాలు వచ్చేసరికి రూబీకి ఎంత ఎన్హాన్స్ అయింది చూడండి. అండ్ ఈ పైన లేయర్ యాడ్ చేయడం వల్ల మనకి ఎప్పుడైనా కానీ ఒక విడ్త్ అనేది వస్తుంది అండ్ బ్యూటీ కూడా పెరిగిపోతుంది అనమాట. అవును మ్యామ్, మీరు ఇక్కడ యూజ్ చేసిన మోటివ్ కూడా పెద్దగా తీసుకున్నారు. ఇది హెవీగా ఉంది కాబట్టి. అవునండి, అరౌండ్ 55 గ్రామ్స్ అట్లా అవుతుంది మనకి. సో కస్టమర్స్ చాలా మంది అడుగుతారు ఎన్ని గ్రామ్స్ అని. అండ్ వీడియో మొత్తం ఫుల్ స్కిప్ చేయకుండా చూస్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇంత 55 గ్రామ్స్ అంటే దే కెన్ ఎస్టిమేట్. ఇప్పుడు గ్రామ్ రేట్ వచ్చేసి 7,160 ఉంది. అండ్ వేస్టేజ్, మేకింగ్, బీడ్స్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి దే కెన్ ఎస్టిమేట్ ఇంత అవుతుంది అనేది. సో దే కెన్ ప్లాన్ అరౌండ్ అనమాట. ఇంత పెద్దవి చూపించి 1 lakhలో అవుతుందా అని అడుగుతారు. సో అది ఇంపాసిబుల్ అయ్యేది, అంటే చెయ్యలేమో అని కాదు కానీ ఇంత హెవీగా ఎక్కడ వస్తుంది. అండ్ ఇంత హెవీ నగలు చేయించుకోవాలి అన్నప్పుడు దే హ్యావ్ టు కమ్ ప్రిపేర్డ్. అందుకే ఫస్ట్ ఏం చెప్తామంటే మనము జ్యువెలరీ అనేది ముందు వాట్సాప్ చేసి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది మనం డిస్కస్ చేస్తాం అనమాట మెసేజెస్లో. సో దాన్ని బట్టి వాళ్ళు ఇంట్లో కూడా ప్రిపరేషన్ చేసుకొని రావాలి కదా. సో అడ్వాన్స్ ఇవ్వాలి, ఇంట్లో అందరితో డిస్కస్ చేయాలి, మళ్ళీ వెనకకు ముందుకు కావద్దు అని చెప్పేసి ముందు అయితే అపాయింట్మెంట్ తీసుకునే ముందు ఇవన్నీ డిస్కషన్ అయినాకనే అపాయింట్మెంట్. అప్రాక్సిమేట్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎంత అవ్వచ్చు బడ్జెట్, అక్కడ మేకింగ్ ఏముంటుంది అనేది కూడా మీకు. అది డిపెండ్స్ ఆన్ ద నగ కాబట్టి ముందు ఆన్లైన్లో చేసేసుకుంటే వచ్చినాక ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ ఆల్సో. ఇప్పుడు 10 గ్రాములు అనుకొని వచ్చాక 20 గ్రాములు వాళ్ళ ఇష్టం, అది ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇవన్నీ ముందు ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో ఇది మ్యామ్, ఇది పాత చేయి పట్టి అమ్మా, ఇప్పుడు చోకర్ చేసాము. ఇది పెట్టుకుంటే కూడా తను పడిపోతా ఉంది, చెయ్యి లావ్ అయిపోయింది. సో సైజ్ కూడా రాదు కదా చెయ్యి లావ్ అయినప్పుడు. అందుకని మనం ఇట్లా డోరీ ఇచ్చేసేసి ముత్యాలు ఇచ్చామన్నమాట. సో ముత్యాలు ఇచ్చేసరికి తను చెయ్యికి కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా నెక్ కూడా పెట్టుకోవచ్చు. నెక్ కి అయితే చాలా సార్లు వాడతాం కదా మనం, చేతికంటే మరి క్లోజ్ ఫంక్షన్స్ కి మొత్తము వడ్డానము, వంకి, పెద్ద నగ, చిన్న నగ అన్ని వేసుకుంటే అప్పుడు అందంగా ఉంటది. అవునండి. సో ఇది కింద కూడా మనకి గ్రీన్ అండ్ ముత్యం ఇచ్చేసరికి ఎంత క్లాసీ ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అంటే ఆ ఓల్డ్ లుక్ కనిపించట్లేదు, ఎక్కువగా మనకి న్యూ గా అనిపిస్తుంది. అండ్ దే విల్ బి హ్యాపీ. ఇప్పుడు వేసుకుంటే 20 years 30 years నుంచి ఒక 1-2 times వేసుకుంటారు. ఇప్పుడు కంటిన్యూస్గా వేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. రీడిజైన్ చేయించింది కరెక్టే అనిపించింది. ఓకే, నెక్స్ట్ ఇంకా నాకు చూపిద్దాం. సో ఆర్ఆర్ జ్యువెలర్స్లో నాట్ ఓన్లీ ఇలాంటి కస్టమైజేషన్ అండి, డైమండ్ నగలు కూడా చాలాసార్లు కస్టమైజ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఈ డైమండ్ నగ అయితే తను కస్టమర్ది మొత్తం ఇది అన్ని పీసెస్, ఓన్లీ మనం ఈ పీస్ తప్ప మొత్తం ఈ జ్యువెలరీ అంతా తనదే అనమాట. ఈ పెండెంట్ సపరేటు, ఈ మాల కూడా తనదే, సిజెడ్ మాల అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఓకే, సో ఇది లాంగ్ హారం అండి. ఆ పెండెంట్ని వేరే దాంట్లో వాడేసాము, ఇది డైమండ్ పెండెంట్ ఇక్కడ వాడేసాము. ఓకే, అండ్ ఈ 2 లైన్స్ని మనం ఇక్కడ వాడేసాము. ఓకే, 2 layers లాగా. ఈ పెద్ద ఈ సింపుల్ నెక్లెస్ ఇక్కడ 3rd layer లాగా వాడాము. సో అన్ని డిటాచబుల్ చేసుకోవచ్చు. ఈ మొత్తం మనం 1 layer 2 layers కావాలంటే ఇక్కడ ముత్యాలు ఇవ్వచ్చు. ఇవన్నీ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేసాము. ఈ పెండెంట్ కూడా డిటాచబుల్ చేసాము. సో షీ కెన్ యూజ్ ఇట్ అగైన్.
యా పెండెంట్ లాగా వాడుకోవచ్చు అండ్ దీనికి కూడా వాడుకోవచ్చు. ఈ పెండెంట్ లేకుండా కూడా బాగుంది మ్యామ్. యా అండ్ తనదే మొత్తం ఈ బ్యాక్ చైన్ అన్నీ తనవే. మనం ఓన్లీ మోటివ్స్ ఇచ్చి దాన్ని డిజైన్ చేసి ఇది డైమండ్ లుక్ లాగా రావాలని చెప్పేసి దీనికి కూడా డైమండ్ పాలిష్ ఇచ్చేసాం అనమాట. అంటే నగల మీద వైట్ రోడియం పాలిష్ ఉంటుంది అనమాట ఈ డైమండ్ నగలకి. సో సేమ్ లుక్ మనకు యాడ్ అయ్యేటట్టు దీనికి కూడా పాలిష్ చేంజ్ చేసాం. మీద కూడా ఆ రోడియం సో దట్ అప్పుడు అంత మొత్తం ఒక ఫీల్ అంత ఒకే కొత్త నగలాగా అనిపిస్తుంది మనకి. సూపర్ వచ్చింది మ్యామ్ ఇది. సో అడిషనల్ గోల్డ్ ఏం లేదు, ఓన్లీ సైడ్ 2 బ్రోచెస్ మాత్రమే. అరౌండ్ 18 grams అంత పట్టింది. ఓకే మ్యామ్. సో 2 యూజ్ చేసినా కూడా తనకి ఎంత పెద్ద నగ అయిపోయింది కదండి. అసలు ఇప్పుడు మళ్ళీ దీన్ని డిటాచబుల్ చేసుకొని మన అవసరానికి సింగిల్ కావాలన్నా వాడుకునేలాగా సెట్ చేసి ఇచ్చారు. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ డిజైనింగ్ కదా. సో కొండాపూర్లో ఉంటుందండి ఆర్ఆర్ జ్యువెలరీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక్కసారి చూడండి, అన్ని లేటెస్ట్ మ్యాక్సిమం వీఆర్ పోస్టింగ్ దే. ఇది మ్యామ్ సో ఇది సింపుల్గా ప్లెయిన్గా ఉండింది. సో వాళ్ళకి దే వాంట్ యాడ్ బ్లింగ్ అనమాట, కొద్ది కలర్ఫుల్గా చేయాలి అని చెప్పేసి అనేసరికి మనము ఈ మోటివ్స్ అదే బీడ్స్ టాంజనైట్స్ యాడ్ చేసేసరికి చాలా అందంగా ఉంది. సింపుల్ నగ, ఇది ఏమీ లేదు. చాలా ఇయర్స్ వేసుకున్నాం, బోర్ అయిపోయింది. ఆల్రెడీ హెవీగానే ఉంది కాబట్టి ఇంకా ఇంకేం ఎక్కువ యాడ్ చేసింది లేదు. అరౌండ్ 7 grams to 8 grams యాడ్ చేసి ఉంటాం అంతే. అండ్ ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది చూడండి. అంటే ఈ టాంజనైట్స్ కలర్ కాంబినేషన్ అయ్యేసరికి ట్రెండీగా అయిపోయింది. ఇంకా సింపుల్ గా చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్ మీ క్లయింట్? ఇక్కడే హైదరాబాద్ వాళ్ళే. ఓకే. ఇది ఒకటి సింపుల్ నెక్లెస్, దీనికి ఆల్రెడీ మూతి గ్రీన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనము దీన్ని హెవీ చేయాలి అని చెప్తే సో ఇలా యాడ్ చేసామన్నమాట. ముత్యము పింక్ వేసేసరికి స్టైలిష్గా వచ్చింది. ఇక్కడ కూడా మనము లింక్ ఇచ్చాము. సో ఆ లింక్ వల్ల మనకి బీట్స్ కూడా వేసుకుంటే ఏమంటారు లాంగ్ హారం లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. అది కస్టమర్ చాయిస్, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ వరకు బీడ్స్ ఇచ్చేసి ఇదేమో ఇక్కడ అటాచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర చిన్న చిన్న నెక్లెస్లు ఉంటాయి కదా, హారం కావాలి అంటే బెస్ట్ ఆప్షన్. ఇంకా నైస్ మ్యామ్. సో ఈ కంటి వచ్చేసి మనము ఈ వీళ్ళ ఎగ్జిస్టింగ్ పెండెంట్కి యాడ్ చేసాం అనమాట. కస్టమర్ షీ వాంట్ సంథింగ్ వెరీ డిఫరెంట్. తను చేయించుకోయింది, వాళ్ళ వర్కర్ చెప్పినట్టు చేయలేదని చెప్పి షీ వాజ్ రిగ్రెట్ అనమాట. ఇంకా ఏమి పైన ఏం చేయించుకోకుండా అలానే 3 years నుంచి పెట్టిందంట. మన దగ్గరకు వస్తే చూస్తే షీఈ్ వెరీ హ్యాపీ. స్మాల్ నగ్గా వాడుకోవాలనుకున్నారు కాబట్టి మనం ఇలా కొంచెం నెక్లెస్ కైండ్ లో ఇచ్చాము. అవునండి. సో కంటి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాబట్టి ఇట్లా నక్షి ఇచ్చేసరికి ఇది చూడండి ఎంత ఎలివేషన్ అయింది. జనరల్ గా రాణిహారం పెండెంట్స్ అంటే బీడ్స్ కే ఎక్కువ వాడుతుంటారు, బట్ కంప్లీట్ గోల్డ్ తో చాలా యూనిక్ అండ్ క్రియేటివ్. అండ్ ఇక్కడ కూడా మనము ఈ గోల్డ్ బాల్స్ వేసేసరికి కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది, లేకపోతే దగ్గరికి అయిపోయి కంటి పెట్టుకోవడానికి రాదు. మనం ఇక్కడ గోల్డ్ బాల్స్ వేసేసరికి ఇది కొంచెం వైడ్ అవుతుంది మనకి. ఎస్ మ్యామ్. ఓకే. నెక్స్ట్ డిజైన్ అండి. ఇది వచ్చేసి పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్, దానిలో ఉండే పీసెస్ని మనం ఇలా సెట్ చేసి ఇచ్చాము. ఓకే. ఇందాక మనము బొట్టుది ఒకటి గ్రీన్ది అంకట్ నెక్లెస్కి చూపించాం కదా, సో దాంట్లోదే వాళ్ళదే అనమాట ఇది. సో ఎంత క్లాసీగా వచ్చింది చూడండి. ఈ పీస్ తను ఎప్పటి నుంచో అలానే పెట్టేసింది, బోర్ అయిపోయింది, నేను వాడలేకపోతున్నా అని చెప్తే మనం ఇలా మోతీలో సెట్ చేసేసరికి బాగుంది. అంటే ఈ పెండెంట్ కూడా ఇట్లా యూ షేప్ది కదా, సో చాలా టెక్నికలీ మాకు చాలా కష్టమైంది సెట్ చేయడానికి కూడా. అండ్ ఇప్పుడు ఇది చూస్తే ఎంత రిచ్గా ఉంది చూడండి. చేసేటప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు ద కస్టమర్ అనమాట. అండ్ ఎవ్రీ పీస్ ఈజ్ డిఫరెంట్. రీడిజైనింగ్ ఈజ్ నాట్ సో ఈజీ అండి. కొంతమంది అయితే 4 రోజుల్లో ఇచ్చేస్తారా అని కూడా అడుగుతుంటాను నేను ఇక్కడ షూట్లో ఉన్నప్పుడు కూడా. కానీ ఇట్ టేక్స్ మచ్ టైం అండి. దట్టు కొన్ని ఉంటాయి, అవైతే ఇంకా చాలా టైం తీసుకుంటాయి. ఐ షో యూ బిగ్గెస్ట్ పెండెంట్ అండి, చాలా పెద్ద పెండెంట్. వాళ్ళ ఏమంటారు ఎప్పటి నుంచో వాళ్ళ మమ్మీ వాడింది, తను వాడింది. సో ఇవన్నీ కలిపి ఒక పీస్ చేశాను చూడండి. సో ఇదొక నల్లపూసల్లోని పెండెంట్, ఇది కోరల్ మాలలో ఉంటే పెండెంట్ మనం గ్రీన్స్ యాడ్ చేసేసేసరికి మొత్తం దీనిలాగా వచ్చేసింది. ఇవి కూడా ఒక బీట్స్ మాలలో ఉండే చిన్న చిన్న మోటివ్స్. సో సైడ్ పెండెంట్స్లో ఉండే బదులు దీనికి వేస్తామని చెప్తే షీ ఈజ్ సో హ్యాపీ, షీ డోంట్ వాంట్ మెల్ట్ ఇట్. వాళ్ళ హస్బెండ్ ఓల్డ్ గోల్డ్కి వేసేస్తే ఇది ఎందుకు పెట్టేసుకుంటున్నావు అని చెప్పి తను నేనైతే అస్సలు అంటే నా మ్యారేజ్ మెమరీస్ ఇవన్నీ స్టార్టింగ్ నుంచి వాడినా. అండ్ ఒకటి మమ్మీ వాళ్ళు ఇచ్చారు, ఒకరు అత్తమ్మ వాళ్ళు ఇచ్చారు, అలా గిఫ్ట్లు వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ మెల్ట్ ఇట్. ఇప్పుడు 25 years నుంచి పెట్టుకున్నా, ఇప్పుడు మెల్ట్ చేస్తే నాకు ఆ మెమరీ అంతా పోతుంది అని చెప్పి షీ వాంట్స్ టు మేక్ ఇట్. ఇక్కడ మనం యాడ్ చేసిందంటే ఓన్లీ ఈ ప్యారెట్స్, ఈ గ్రీన్ మోటివ్, ఓన్లీ చాలా తక్కువ కాస్ట్తోనే డిజైనింగ్.
అరౌండ్ 7 to 8 grams యాడ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న హుక్ ఇచ్చేసాము. సో తను ఏదైనా బీడ్స్లోకి కానీ లేకపోతే సింపుల్ చైన్స్లోకి కానీ వేసుకుంటే ఎంత డిఫరెంట్గా ఉంటుంది చూడండి. అంటే ఎవరి దగ్గర అయితే ఎవరి దగ్గర ఉండదు. అండ్ షీఈస్ క్యారింగ్ ఆల్ హర్ మెమరీస్ అండ్ ఎమోషన్స్ విత్ దిస్ కదా. అవునండి. నైస్ మ్యామ్, చాలా బాగుంది. అండ్ మ్యామ్ మన దగ్గర ఇప్పుడు ఈ వీక్లో ఏమంటారు బొట్టుమాల మేళా నడుస్తున్నట్టు. ఎన్ని బొట్టుమాలలో. అవునండి. సో బొట్టుమాలలో అంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. రూబీ నెక్లెస్, గ్రీన్ నెక్లెస్ మ్యారేజ్లో కంపల్సరీ ఒక నగలాగా తీసుకుంటారు కదా. అవును. సో ఈ రూబీ నెక్లెస్ని మనం ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తే దాన్ని ఇంకొంచెం బాగా కనిపిస్తుందని ప్రతి ఒక్కరు అలానే ఉంచుకున్నారు 20-25 years నుంచి. దాన్ని బొట్టు పెట్టేసరికి ప్రతి ఒక్కరు ఎస్ ఐఎమ్ రెడీ, ఐ వాంట్ ఓన్లీ దిస్ అంతే, ఇంకా వేరేటి అయితే వద్దనే అంటున్నారు. ఓకే మ్యామ్, ఈ నగలో ఈ మువ్వలు ఎలా వచ్చాయంటారు? సో వాళ్ళకి చూపించినప్పుడు తనకు షీ వాంట్స్ మోర్ బ్లింగ్. ఇక్కడ కూడా ముత్యం ఇచ్చాము, ఇక్కడ కూడా చిన్న చిన్న మువ్వలు యాడ్ చేయండి అని చెప్పి. ఫస్ట్ క్లయింట్ కదా ఇలా చేయించుకోవడం? లేదు, చాలా మందికి చేసాము, వీడియోస్ లో రాలేదంతే. అయిపోతున్నాయి మనం వచ్చేసరికి. ఓకే, సో దీనికి అడిషనల్ గోల్డ్ ఎంత అయింది? అరౌండ్ 30 grams లోపలే అయిండొచ్చు. ఓకే, అన్ని 25, 20, 25, 30 ఇయర్ రింగ్స్ బట్టి, లెంత్ ఆఫ్ ద చైన్ బట్టి, ఎంత దగ్గరికి పెడుతున్నాము, ఎన్ని మోటివ్స్ పెడుతున్నాము అన్ని మ్యాటర్. ఎస్ మ్యామ్, ఇంకొకటి ఉంది బొట్టుమాలలోనే బ్యూటిఫుల్ సెట్ అండి. ఇలాంటి సెట్లకి మనం అంతకుముందు ఎక్కువగా గుత్తపూసలు చేసేవాళ్ళం కదా. అవునండి, గొట్టపూసలు ఎవర్ ట్రెండ్ మనకి. అంటే గొట్టపూసలు లేని వార్డ్రోబ్ అనేది లేదు ఇప్పుడు. అంటే సౌత్ ఇండియన్ కి పూసలు అనేది చాలా ఫేవరెట్, మోతీస్. అండ్ హైదరాబాద్ ఫేమస్ ఏమంటే ముత్యాలే కాబట్టి. సో ఈ ముత్యాలు ఇక్కడ యాడ్ చేసేసరికి ఒక లేయర్ వచ్చేసింది. చాలా పల్సన్ నెక్లెస్ ఇది. సో షీ వాంట్స్ టు యూజ్ ఇట్ ఫర్ ఎ వైల్. అంటే నేను మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చేటట్టు ఉండాలి. ఇట్లా క్లాసీగా ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు, మెల్బోర్న్ నుంచి వచ్చారనమాట. సో ఇక్కడ పెండెంట్ని కూడా ఉండేది తీసేసాం. పెండెంట్ తీసేసి రౌండ్గా బొట్లు యాడ్ చేసేసాము. బాగా డిఫరెంట్గా వచ్చింది అండ్ క్లాసీగా కూడా ఉంది. ఎస్ మ్యామ్. అండ్ వన్ మోర్ గుత్తపూసలు అండి, ప్లెయిన్ హారం. అవునండి. ఓకే, మేబీ ఒక 15 years బ్యాక్ అయ్యిండొచ్చు. అంతే, 20-25 years బ్యాక్ ఉంటాయి ఇవన్నీ ప్లెయిన్ హారాలంతా. అప్పుడు ఒకటి ప్లెయిన్ హారం, ఒకటి రూబీ నెక్లెస్, ఒకటి గ్రీన్ నెక్లెస్, ఒకటి వైట్ నెక్లెస్. అప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయేవి. అవును. సో ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయి, యాంటిక్ అని, విక్టోరియన్ అని, డైమండ్స్. సో ఇప్పుడు ఉండే వెరైటీస్ అప్పుడు చాలా తక్కువ. అందుకని ప్లెయిన్ హారం అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఎంత పెద్ద జ్యువెలరీ అన్నా కూడా ప్లెయిన్ హారమే అప్పుడు. ఓకే, అవును, ప్లెయిన్ లోనే బ్రాడ్ గా తీసుకునేవాళ్ళు, లాంగ్ గా తీసుకునేవాళ్ళు. సో దీనికి అడిషనల్ ఎన్ని గ్రామ్స్ అయింది? అరౌండ్ 30 grams లోపల. ఓకే, ఈ కుందన్స్ అన్ని వాళ్ళు అడిగారమ్మా? మనం వచ్చినప్పుడు చూపిస్తే, తను ఖమ్మం నుంచి వచ్చారు. సో పొలిటికల్ పార్టీ ఉంది వాళ్ళది కూడా. సో తనకి అంటే ఇది మ్యారేజ్ మెమొరీ అండ్ మార్చొద్దు, నేను అలానే ఉంచేసుకుంటా అని చెప్తే మనం డిజైన్ చేసి చూపించాము. షీ సో హ్యాపీ. అండ్ అంటే ఎప్పుడైనా కానీ మ్యారేజ్వి వేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఐఎమ్ క్యారింగ్ దిస్ అని చెప్పి. ఈరోజు నేను ఈ చీర కట్టుకున్నా కదా. సో నాకు ఒక 20 years బ్యాక్ నా కాలేజ్ డే ఫంక్షన్కి సేమ్ చీర కట్టుకున్నా. అంటే ఇలాంటి కలర్ నాకు అదే గుర్తొచ్చింది. ఓకే, ఇలా అంటే హౌ వీఆర్ క్యారింగ్ మెమరీస్ అనేది అది ఫీల్ అయితేనే తెలుస్తుంది మనకి. ఆ కలర్కే అంత కనెక్షన్ ఉంటే మరి మన జ్యువెలరీ స్పెషల్ మూమెంట్స్లో కొన్ని ఉంటాం కాబట్టి దానికి ఇంకా చెప్పలేనంత ఎక్కువ ఉంటుంది మ్యామ్. ఈవెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్. చాలా బాగుంటాయండి. సో మీ దగ్గర ఏదైనా ఓల్డ్గా ఉండి మార్చేయాలనుకుంటే డెఫినెట్గా మార్చకుండా ఇలా రీడిజైన్ చేయించుకోండి. అండ్ ఇదేంటి మ్యామ్ అసలు కొత్తగా ఉంది? ఇది పాతది భీమవరం వాళ్ళది అనమాట నగా. సో ఇలా ఉన్నింది, ఇది సైడ్ పీస్ దీనిది. కంటి కాదు, చోకర్ లాగా అనుకోండి. సో తను వాళ్ళ పాప డాన్సర్ అనమాట. డాన్స్ ఫంక్షన్లో వేసుకోవాలి, నా పాప నా నగలో వేసుకోవాలి, గోల్డ్ వేసుకోవాలి అని చెప్పి తను డిజైనింగ్ చేసుకుంది. ఇది కొత్తగా తయారు చేయించాను నేను ఇప్పుడు. ఈ సైడ్ పీస్ని మనం చెవుకి మాటీలాగా తయారు చేస్తాము. అండ్ ఇప్పుడు ఈ కమ్మ కూడా ఉంది కదా, ఇంతే ఉన్నింది కమ్మ. సో ఈ కమ్మకు మనం మళ్ళీ ఇంత పెద్ద జుమ్కి ఎక్స్ట్రా యాడ్ చేసి కింద ఈ ముత్యాలు పాత దాంట్లో ఉన్నింది, కాకపోతే అవన్నీ ఫేడ్ అవుట్ అయిపోయినాయి అనమాట. మనం మళ్ళీ కొత్తగా రీడూ చేసాం ఇవంతా. ఓకే, సో ఇలా పెట్టేసరికి చూడండి ఇలా వస్తుందండి. ఎంత బాగుందో చూడండి. ఇంత హెవీనాగా పాప వేసుకుంటే తనకు చూడండి ఎంత హ్యాపీ. చాలా అండి. అండ్
ఇప్పుడు పాపలు డాన్స్ చేయడము చాలా తక్కువైపోయింది. చేసే వాళ్ళకి గోల్డ్ నగలు వాడుతున్నారు అంటే ఎంత మజా. భరతనాట్యంకి అసలు మామూలుగా గోల్డ్ నగలు ఏం వాడరు కదా. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ వెరీ యూనిక్ పీస్. అండ్ ఏమంటారు మన వీడియోస్లో కూడా వన్ ఆఫ్ ద యూనిక్ పీస్. అవునండి, ఎప్పుడు అంటే న్యాచురల్గా మామూలుగా సింపుల్ నగలు వస్తాయి, డిఫరెంట్ నగ. అండ్ ఈ ఒక్క పీస్ని మనం ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసేసరికి తను కూడా హ్యాపీ చాలా హ్యాపీ. అండ్ వచ్చి చూసుకొని వెళ్ళింది. సంక్రాంతికి ఊరికి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటామని చెప్పి ఇక్కడే పెట్టేసి, కొంచెం వైట్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు రెడ్ స్టోన్స్ కావాలని చెప్పింది. సో అంటే ఇప్పుడు చేసినప్పుడు మనం ముందు అనుకున్నాము వైట్ స్టోన్ ఇక్కడ మొత్తం ఎక్కువ ఉంది కదా, వైట్ స్టోన్ ఇద్దాము అని చెప్పి, కానీ చూస్తే కానీ తెలియదు ఇది కాంబినేషన్, అర్థం కాదు. సో వీఆర్ అగైన్ చేంజింగ్ ఇట్ టు పింక్. ఓకే, ఓన్లీ వైటే తక్కువ పెట్టేసేసి ఇక్కడ పింక్ ఎక్కువ హైలైట్ అయింది కదా, ఇక్కడ కూడా చూస్తే పింక్ ఎక్కువ హైలైట్ అవుతుంది. ఎస్ మ్యామ్. సో తను అడిగింది, మనం చేసేస్తున్నాం. సో మళ్ళీ ఇక్కడ పింక్ మార్చిస్తాం. ఎనీథింగ్ వీ కెన్ డూ, కాకపోతే వీ హ్యావ్ టు గెట్ టైమ్. సో యూ షుడ్ రెస్పెక్ట్ ద వర్కర్. అండ్ మన డిజైనర్ని కూడా రెస్పెక్ట్ చేయాలి మనము. ఎందుకు ఇంత వర్క్ ఉంది ఏంటి, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఒక్క 2-3 స్టోన్స్ దొరకకపోతే కూడా జ్యువెలరీ ఆగిపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ షేడ్ ఉండే కలర్ స్టోన్ కూడా సైజు అన్ని ఇప్పుడు చేసేటప్పుడు వాళ్ళకు ఒక 2-3 రాళ్ళు వాళ్ళు పోగొట్టుకొని తీసుకొని వచ్చింటారు. అవి అలానే ఇస్తే కూడా ఏం వాల్యూ మనకు. మనం చేసాము, వర్క్ చేసాము, మళ్ళీ పగడాలు ముత్యాలు పోయినాయి, రూబీస్ పోయినాయి, మీరు పెట్టించుకోండి అని చెప్పలేము. అవి కూడా మనమే సెట్ చేసి ఇవ్వాలి. సో ఎగ్జాక్ట్ కలర్, డిజైన్, సైజ్ ని మ్యాచ్ చేయడానికి టైం టేకింగ్ అండి. ఇదైతే ఐ థింక్ మనం బ్యాంగిల్స్ లో చాలానే చేసాము, చిన్న వాటిని పెద్దవి చేయడం, బట్ ఇది వెరీ యూనిక్ మ్యామ్. అసలు ఏంటి ఇంత స్పెషల్ ఈ బ్యాంగిల్? ఇది పాప 3 years ఉండే అప్పుడు తీసుకున్నారు ఇలా అడ్జస్టబుల్ బ్యాంగిల్. సో అడ్జస్టబుల్ బ్యాంగిల్ ని వెడల్పు చేసేసి ఇప్పుడు 2-4 సైజ్ పాపకు, అంటే 10 years తను. సో 2-4-2-5 వచ్చేటట్టు చేసాము. ఇందాక ఒక ప్లెయిన్ హారం చూపించాము, దానికి మ్యాచింగ్ అన్నట్టు చేసామన్నమాట. ఓకే. సో బ్యాంగిల్ ని ఇక్కడ చూస్తే ఈ బ్యాంగిల్వి ఉన్నాయి కదా, దాన్ని స్ట్రెచ్ చేసేసాము అనమాట. స్ట్రెచ్ చేసేసి ఇక్కడ ఒక చిన్న మోటివ్ పెట్టేసరికి సో బేబీ బ్యాంగిల్ టు పెద్దవాళ్ళ బ్యాంగిల్ అయిపోయింది. సో అట్లీస్ట్ యూజ్ అవుతుంది ఇంకొక 10 years వరకు తను. అండ్ ఇది మ్యామ్, ఇది కూడా అంతే, నల్లపూసల్లో ఉండే పెండెంట్, దానికి మోటివ్స్ యాడ్ చేసేసి కింద బీడ్స్ వచ్చేసరికి చాలా క్లాసీగా అయిపోయింది చూడండి. లేకపోతే ఆ పింక్ కలరు, డార్క్ గ్రీన్ షేడ్ అవి ఉంటాయి, అవి అర్థమే కావు. సో ఈ నైస్గా ఇప్పుడు ఉండే ట్రెండ్కి తగ్గట్టుగా ఉండే కలర్స్ వాడేసరికి ఇది వేసుకోవాలన్న ఫీల్ వస్తుంది. ముత్యాలకైనా టాంజనెట్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెండు కూడా మనం లాస్ట్ వీడియోలో చూపించాము, ఇంకొకసారి ఇప్పుడు చూసే వాళ్ళ కోసం చెప్తాను. సో ఇది వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ అండి. ఆ ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్లో వాళ్ళదే పెండెంట్ ఇది, నల్లపూసల్లో ఏదో ఉండింది తనకి, అది మార్చేసి దీంట్లోకి పెట్టించేస్తున్నాము. సో ఇక్కడ మనం ఓన్లీ ఈ బీడ్స్ వాడాము. ఇక్కడ ఒక చిన్న లింక్ క్రియేట్ చేసి ముత్యాలు ఇచ్చాము అండ్ హుక్ ఇచ్చేసాము, అంతే. సింపుల్ నెక్లెస్ టు హెవీ పెండెంట్ అయిపోయింది. పెట్టుకుంటే కూడా భలే అందంగా ఉంటుంది చూడండి. అలా ఎలా ముత్యాలకైనా ప్లెయిన్ గోల్డ్ చైన్స్కైనా వేసుకోవచ్చు. అండ్ ఇది కూడా అంతే, సింపుల్ ప్లెయిన్ గ్రీన్ అండ్ ముత్యాల నెక్లెస్ తను చాలా రోజులు వాడేసింది. ఇక్కడ నుంచి ఇంకా ప్లెయిన్ బ్యాక్ చైన్ ఉండింది తనకి. ఓకే. సో సగం అక్కడ యూఎస్లో చేయించుకోయింది తను, ఆగలేకపోయినా నేను అక్కడ చేయించేస్తామంటే వాళ్ళకి చేయనికి రాలేదు అని సగంలో మళ్ళీ పక్కకు పెట్టేసి మళ్ళీ మనకు తెచ్చిచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకు లింక్స్ క్రియేట్ చేసి ఆ ముత్యాలు ఇచ్చి ఇవి చేసేసరికి ఇక్కడ కూడా కొత్తవి కొద్దిగా మోటివ్స్ ఇచ్చాము. అండ్ కింద కూడా ఈ బీడ్స్ ఇచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చాలా క్యూట్ అయింది. సో మీ దగ్గర కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే దీనికి గుత్తపొసలు అలా కూడా చేయించుకోవచ్చు, లేదు పెండెంటే కావాలి అనుకుంటే ఇలాంటి చాయిసెస్ మీకు చాలా ఇస్తారు. మినిమం 3-4 ఆప్షన్స్ ఇస్తారండి, మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎక్కువ వీడియోస్ ఉంటాయి రెగ్యులర్వి, ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ రీడిజైనింగ్. పీపుల్ ఆర్ లైకింగ్ యువర్ రీడిజైన్ అండ్ చాలా మంది నాకు కూడా కాల్స్ చేసి అడుగుతున్నారు నా నగలు చేయించుకున్నాక. సో అడ్రస్ అది కింద ఇచ్చానండి, డెఫినెట్గా ఒకసారి అపాయింట్మెంట్ బేస్డ్ మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.